ఎదుగురాయ మా అమ్మకు ఫోన్ చేసి కోడలనేమో అవ్వగారింటికి పంపిస్తా అంటది. ఇంటి పనేమో పండుగేమో దగ్గరికి వచ్చే పని అంతా నన్ను తిమ్మి వేసేటుంది మా అమ్మ. ఇంకా వస్తలేదు. మా అవ్వనేమో 7 పంటాడిపోతుంది. ఏ అక్క పిలిస్తే పోతుంది, ఏ అమ్మ పిలిస్తే పోతుంది. ఏందో ఈ పనంతా నన్ను తిమ్మి వేసేటుంది. బాగానే ఏందో గులుగుతుంది నా బిడ్డ. కోడలు చక్క తల్లిరంటికి పంపిస్తుంది. మాదేంది గట్ట నిలబడి బాధ పడుతుంది ఏందో నా కోడలు. ఏంది బిడ్డ తిన్నవా? తినకపోతే కడుపు మార్చుకుంటున్నా ఏంది? ఏంది బిడ్డ తిన్నవా అని అడిగితే గంత కోపం వస్తుంది. మనసా నువ్వు తిన్నావా బిడ్డ? తినకపోతే తినబెడతావా ఏంది? తిన్నవా బిడ్డ అని అడగబడుతుంది. బిడ్డ ఇంటికి వచ్చింది, పండుగ దగ్గరకు వస్తుంది, బిడ్డకు బట్టలు ఇప్పిద్దాం, గాజులు ఇప్పిద్దాం, సోయలేకపోయి నీకు. ఏందే గట్లొర్రబడితివి? ఇప్పుడు ఏం కావాలి చెప్పు నీకు. అత్తమ్మ దసరాకి చందనకి మంచి చీర తీసుకొస్తా అన్నావు కదా, తెస్తావా మరి? అవునే తెస్తా అన్నా. జర అయినాక పోయి తీసుకొని వస్తా. అబ్బో నువ్వు యాడ్ చేస్తా కానీ యాదకి రాదు మా అమ్మకు బిడ్డకు బట్టలు పెట్టాలని. అవును కానీ ముందుగా పండగకి మీ నాన్న దొరుకోనికి ఇంటికి వస్తున్నాడు కదా, మా అన్నకి నీకు బట్టలు తెస్తున్నా చేతులు ఉప్పుకుంటూ వస్తున్నాడా? ఏయ్ ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావే? అది నా ఇంటి కోడలు. ఆమె నీ ఇంటి కోడలైతే నేను ఈ ఇంటి ఆడబిడ్డని. ఒసే నువ్వెంత ఇంటి ఆడబిడ్డవైనా గాని ఇంటి కోడలు మంచిదైతేనే పుట్టినింట్లా నీకు విలువ, గౌరవం. అర్థమవుతుందా? నన్ను చూసుకొని వదినని తక్కువ చేసి మాట్లాడకు. రేపటి రోజు నేను ఉన్నా లేకున్నా గాని పుట్టినింట నీ గౌరవం ఉండాలనుకుంటే తల్లిలాగా చూసుకునే వదినం ఉంది నీకు. అయితే ఏమైతుంది? పుట్టినిల్లు కరువు అవుతుంది. అయినా అత్తమ్మ నువ్వేంది అట్లా మాట్లాడుతున్నావు? నేను ఇప్పుడు గిట్లా మాట్లాడకపోతే రేపటి రోజు నేను ఉన్నా లేకున్నా అది అంతే పొగరుగా మాట్లాడుతుంది. నిజం చేదుగానే ఉంటది, కానీ చెప్పకైతే తప్పదు కదా. అవును అత్తమ్మ. అత్తమ్మ ఎంత నలిగిపోతుందో. చందనా 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 ఓ చందనా, ఎదువారు ఆయనే పిలువబట్టి అనవు చెప్పేందో. నీకు బట్టలకు పోదామని అనుకుంటున్నా. మరి ఏ రంగు చీర తెమ్మంటావో చెప్పు. బట్టలు పోతున్నావు కానీ ఏ చీరను తీసుకుని నాకు నచ్చినట్టు తీసుకురావాలి నువ్వు. అగ్గో సరే గాని ఏ రంగు తెమ్మంటావు? నీకు నచ్చిన రంగు తేవాలి, అట్లాగే నాకు నచ్చాలి కూడా. అట్లాగే మా దగ్గర కూడా తీసుకురా. సరే బిడ్డ మంచిది, గట్లనే తెస్తుంది. అత్తమ్మ ఈరోజు నాన్న వస్తాడన్నావు కదా తీసుకెళ్ళడానికి. అవును కదా. సరే నేను బట్టలకు పోతున్నా, జల్ది పోయి జల్ది వస్తా. నువ్వు అప్పటి వరకల్లా ఇంత తిని తయారై ఉండు. మీ నాయన వస్తే మీ నాయనకు కూడా ఇక్కడ అన్నం పెట్టి రెడీగా ఉండు. నేను వచ్చినాక పోదురు కానీ, సరేనా? సరే అత్తమ్మ జాగ్రత్తగా వెళ్ళిరా మరి. సరే మరి నేను పోయి వస్తా. అవును కానీ వదినే, మీ తల్లిగారు పెళ్ళైన కాడి నుంచి ఎన్ని చీరలు పెట్టిరు నీకు? అత్తమ్మ నీకు తెచ్చినన్ని చీరలు మాత్రం నాకు పెట్టలేదు చందన. పెళ్ళెప్పుడు ఏం పెట్టిరు? ఇప్పుడు నీకు పెట్టనీక ఉన్నారమ్మా? బాగున్నావా చందన? బాగున్నావా బిడ్డ? నాన్న బాగున్నా. అందరు బాగున్నారా నాన్న? అమ్మ బాగుందా? బాగుంది బిడ్డ. అత్తమ్మ లేదా బిడ్డ? లేదు నాన్న, బయటికి వెళ్ళొస్తాను వెళ్ళింది. పద నాన్న లోపలికి వెళ్దాం. వద్దు బిడ్డ, చల్లగా అయినా ఉంది కదా. సరే నాన్న కూర్చుంటా. దా నాన్న కూర్చో. కాలు చేతులు కడుక్కోపో నాన్న, అన్నం పెడతా. లేదు బిడ్డ, రాగానే తినొచ్చిన. అవునా? మంచి బిడ్డ తాగుతా. సరే తీసుకొస్తాను. నువ్వెప్పుడు వచ్చావు చందన బిడ్డ? నేను మననే వచ్చిన మామ. ఇగో నాన్న. నువ్వు తయారు కాబట్ట జల్దీ. అత్తమ్మ వచ్చిన గంటనే వెళ్దాం. నేను తయారయ్యేది ఏం లేదు నాన్న, అత్తమ్మ రాగానే వెళ్దాం సరేనా? ఓకే ఓకే బిడ్డ. అగో మాటలలో అత్తమ్మ వచ్చేసింది నాన్న. అన్న బాగున్నావా? బాగున్నా అమ్మా. బాగున్నారమ్మా మీరు? బాగున్నా అన్న. ఇంటికాడ వదిలేట అందరు బాగుర్రా? బాగున్నారమ్మా. మీరు బాగున్నారా అమ్మా? బాగున్నాం అన్న. దేవుని దయ వల్ల అంత మంచిదే. మనసా?
మీ నాయనకు అన్నం పెట్టినావా లేదా? వద్దంటున్నాడు అత్తమ్మ పెడతా అంటే. తినేసి వచ్చినా అమ్మ. అయ్యో ఒక బుక్క తినకపోయినావన్నా అన్నం. అవును కానీ మామ పండక్కి మా అన్నకి వదిన బట్టలు తెస్తురా లేదా? అవునన్నా, ఈసారి నా కోడలకు కొడుకుకు బట్టలు దేవాలి చూడు దసరాకి. తెస్తా అమ్మా, తెస్తా. పోయిరమ్మంటావు అమ్మ మళ్ళా? మంచిది. సరే అమ్మా, నువ్వు కూడా తొందర రెడీ అయ్యి బయలుదేరు. సరే. సరే అత్తమ్మ వెళ్ళి రావాలా? సరే బిడ్డ, మంచిది, మంచిగా పోయిరా గాని అన్న బట్టలు పెట్టుడైతే మర్చిపోవద్దు చూడు. బిడ్డకు అల్లునికి ఖచ్చితంగా బట్టలు తేవాలి, సరేనా? సరే చందన వెళ్ళొస్తా. అమ్మాయి అమ్మో, అమ్మా మస్తు గట్టిగా అడిగినవే. నీకైతే చల్లవాడి ఉంటది బిడ్డ. సరే బిడ్డ, జర నేను పువ్వు తీసుకొస్తా, బతుకమ్మ పువ్వు మరి. సరే అమ్మా. సరేనా? సరే. ఓ అమ్మో, ఏడు దాకా పోయిర్రో ఏమో ఇల్లు. అన్నా మనసా, అన్నా అన్నా మనసా. అయ్యో అత్తమ్మ ఏంది ఇట్లూరుకొస్తున్నావు? అమ్మ అక్కడి నుంచి వరుతున్నానే. వినిపించలే అత్తమ్మ. అవును గాని ఇగో ఏంది ఇది? పండక్కి చీర, ఈ చీర కట్టుకో అన్న. నా బిడ్డ సంగతి నీకు తెలుసు కదా, దానికి ఎవరు సాలు పడ్డదో గాని దాని బుద్ధి అయితే మారతలేదు. ఏమనుకోకు, గట్టిగా చెప్పినా అని. కదా. అయ్యో గట్లంటవేందన్నా, నీ పరిస్థితి అంతా నాకు తెలుసు. ఏం బయట దాన్ని కాదు, పరాయి దాన్ని కాదు. అవన్నీ ఏమనుకోకు, పండక్కి మట్టుకు ఆ చీర కట్టుకో. మేము మీకు పెట్టోళ్ళం, మీరెందుకు తెచ్చిరమ్మా? నా బాధలు అర్థం చేసుకున్నందుకు సంతోషం. అయ్యో గట్లంటవేందన్నా. అవన్నీ ఏమొద్దు గాని మీరు నిమ్మలంగా పోయిరండి. సరే బిడ్డ, పోయిరా. సరే అత్తమ్మ పోయి వస్తాం. సరేనా? పోయిరా పైలం. సరే. అమ్మా 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 పిలుస్తున్నా పలకవు. గట్ల బీరుబై కూర్చున్నావు, నీ కోడలో యాదికి వస్తుందా ఏంది? అగో యాదికొస్తే తప్పేముందే. అత్తమ్మా ఏం చేస్తున్నావు? అగో ఏందే గప్పుడే వస్తుంది? ఉండబుద్ధి కాలే అత్తమ్మ, అందుకే వచ్చేసిన. ఉండబుద్ధి కాకపోవుడేందే? చిన్న బతుకమ్మకి అక్కడే ఉన్నా కదా అత్తమ్మ, పెద్ద బతుకమ్మ ఇడ చేసుకుందాం. అట్లనే చందన పండగకి వచ్చింది కదా, అందుకే వచ్చిన అత్తమ్మ. అమ్మ వాళ్ళు బాధపడతారని 4 రోజులు ఉండేసి వచ్చిన, అందుకే. సరే వచ్చుడు బానే ఉంది కానీ మేమే బట్టలు పెట్టిందా లేదా? అయ్యో మర్చిపోయిన చందన, చూపిస్తా ఆగు. ఇగో చూడు. నా చీర కంటే నీ చీరనే బాగుంది వదినే. మా అమ్మ తెచ్చింది చందన. సరే సరే గాని బతుకమ్మ ఆర్దురు, బతుకమ్మ వేరువాలే నడు తయారుగా. చందన నీకు నచ్చితే నువ్వే కట్టుకో చందన, దాందేముంది, ఎవరు కట్టుకుంటే ఏముంది చందన, నువ్వు కట్టుకో. అమ్మా వదిన ఎంత మంచిదమ్మా. తన పుట్టింటోళ్ళు పెట్టిన చీర నేను అడిగినని చెప్పేసి నన్ను కట్టుకోమని చెప్తుంది. వదిన నిజంగా నేను చాలా బాధ పెట్టినమ్మా. కోడలంటేనే పుట్టింటి సంతోషాన్ని, మెట్టినింటి గౌరవాన్ని సమానంగా చూసుకునే గుణం ఉంటే ఆ కోడలు బంగారమే. అవునమ్మా, ఇప్పటి నుంచి కూడా నేను ప్రతి పండుగ మా అత్తోళ్ళ ఇంట్లోనే చేసుకుంటాను. ఖాళీ టైం ఉన్నప్పుడే నేను మన ఇంటికి వస్తానమ్మా. నువ్వేమంటావు వదినే? నువ్వు చెప్పిందే నేను పాటిస్తా చందన. వద్దు వదినే, మీ పుట్టింటోళ్ళు నీకు ప్రేమగా పెట్టేది కదా, ఇచ్చి నువ్వే కట్టుకో. సరే చందన. సరే సరే నడువుండ్రిగా, తయారు కావాలి, బతుకమ్మ వేపాలి. నడువు. రమ 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 ఉయ్యాలో, రమ
రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామ శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెట్ల రాదు ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెట్ల రాదు ఉయ్యాలో తిమిది సూర్యుడా ఉయ్యాలో నెలవన్నె కడ ఉయ్యాలో సూర్యుడు ఉయ్యాలో నీలవన్నె ఉయ్యాలో పాపట్ల చంద్రుడా ఉయ్యాలో బాలకుమారుడా ఉయ్యాలో పట్ల చంద్రుడు ఉయ్యాలో బాలకుమారుడు ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దరామాస ఉయ్యాలో పెద్దలకు వచ్చింది ఉయ్యాలో పెద్దల మాస ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామని శ్రీరామ ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాగమెత్తరాదు ఉయ్యాలో ఒకేసి పువ్వేసి చందమామ ఒక జములై చందమామ చందమామ ఒక జములై చందమామ రెండేసి పువ్వేసి చందమామ రెండు జములై చందమామ పువ్వేసి చందమామ రెండు జములై చందమామ మూడేసి పువ్వేసి చందమామ మూడు జముల చందమామ చందమామ మూడు జములై చందమామ ఒకేసి పువ్వేసి రెండు జములై చందమామ మూడేసి పువ్వేసి చందమామ మూడు జములై చందమామ కేసి పువ్వేసి చందమామ ఒక జములై చందమామ చందమామ ఒక జములై చందమామ అందరికీ నమస్కారం. అందరికీ మన బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. అలాగే మన లచ్చి మాలచ్చి తరపున అందరికీ అడ్వాన్స్ గా విజయదశమి శుభాకాంక్షలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లచ్చి మాలచ్చి.